ఏపీలో ప్రభుత్వ టీచర్లకు భారీ ఊరట లభించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీసే పని నుంచి విముక్తి లభించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీసే బాధ్యతల నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయులను కూటమి సర్కార్ తప్పించింది. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఏ విధానాన్ని ఆపేశామని ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించినట్టు మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానానికి మంత్రి లోకేష్ స్వస్తి పలికారు. దీంతో ఉపాధ్యాయుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోసి ఈ నేపథ్యంలో అధికారంలోకి భారీ మెజార్టీతో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం మొట్టమొదటిసారిగా ఆ స్కూల్ టీచర్ల మీద పడింది. స్కూల్ టీచర్ల మీద పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆ స్కూల్ టీచర్లకి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్కూల్ టీచర్లకి మొదటి నుంచి కూడా వ్యతిరేకత అయితే మొదలైంది. వ్యతిరేకత ఎంత దూరం పోయిందనంటే స్కూల్ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ పెద్ద ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నా వల్ల రాష్ట్ర డీజీపీనే మారిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంత ఎత్తున ఇంత పెద్దన కూడా రాష్ట్ర టీచర్ల సంఘాలకు కానీ టీచర్లకు కానీ ప్రభుత్వానికి కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా అదే వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించారు ఉపాధ్యాయులు మొదటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ కీలక పాత్ర పోషించారు. ఎక్కడ వారికి అవకాశం దొరికినప్పుడల్లా సరే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికలు వస్తాయన్న కోణంలో కూడా ఉపాధ్యాయుల కుటుంబీకులకు సంబంధించిన ఓట్లు మొత్తం కూడా గుత్తాధిపత్యంగా ఆ ఎన్డీఏ కూటమికే పడతాయని చెప్పి అందరూ డిసైడ్ చేసి చెప్పిన ఆయన అంటే అంతగా వైసీపీ ప్రభుత్వానికి ఆ ఉపాధ్యాయులకు మధ్య దూరం పెరిగింది. ఉపాధ్యాయుల్ని వైసీపీ ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పెడుతుంది అని ఆ వాపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఉపాధ్యాయులకి సంఘీభావంగా ఉపాధ్యాయుల తరఫున మాట్లాడుతామన్న నారా లోకేష్ ఒకసారిగా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం కానీ ఎన్డీఏ కూటమిని నలుగురు ఆ గొప్పగా చెప్పుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతిరోజు ఉదయాన్నే ఆ స్కూల్కి రావగానే ఆ స్కూల్లో ఉన్న బాత్రూమ్లు కానీ అలాగే ఆ ఫ్లోర్ కానీ టాయిలెట్స్ కానీ లేడీస్ టాయిలెట్స్ కానీ ఈ మూడు కూడా ఆ 3 భాగాలలో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాలి. దాంట్లో మొత్తం కూడా ఎలా క్లీనింగ్ ఉంది, క్లీనింగ్ ఎలా చేపించాం అనేది కూడా ఆ అధికారులకు తెలియపరిచే విధంగా కూడా ఈ 3 రకాల ఫోటోలు తీయాలి. ఒకటి ఫ్లోరు, అలాగే టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ ఈ 3 కూడా అప్లోడ్ చేసి ఎంత శుభ్రంగా వాళ్ళ స్కూల్ ఉందనేది దాంట్లో కింద ఆ ఉపాధ్యాయులు కామెంట్స్ రూపంలో రాయాలి. అలాగే మధ్యాహ్నం పూట ఏదైతే మధ్యాహ్నం భోజన పథకం ఉందో విద్యార్థులకు పెట్టేది దానికి సంబంధించి ఆ కూరలు 3 రకాల కూరలు ఉంటాయి, పప్పు, సాంబారు, పెరుగు ఈ 3టికి సంబంధించి కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉపాధ్యాయులు ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఉపాధ్యాయులు ఏదైతే ఆ స్కూల్ కి వెళ్ళంగానే విద్యార్థులు ఉత్తీర్ణ శాతం ఎంత ఉంది, విద్యార్థులు స్కూల్కి వచ్చిన తర్వాత ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క దినచర్య కార్యక్రమాలు కానీ వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కానీ పుస్తకాలు కానీ టైమింగ్స్ కానీ ఇవన్నీ చూడాల్సిన నేపథ్యంలో బాత్రూమ్ ఫోటోలు తీసుకుంటా కూర్చుంటే ఎలాగ స్కూల్ పిల్లల్ని బాధ్యతగా లోపలికి తీసుకొస్తారనే ఉద్దేశంతో నారా లోకేష్ మంచి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయులు ఏదైతే ఉదయాన్నే స్కూల్ కు వచ్చి ఆ విద్యార్థుల గురించి పట్టించుకోకుండా బాత్రూమ్స్ యొక్క ఫోటోలు తీస్తున్నారో ఆ ఫోటోల నుంచి ఆ ఉపాధ్యాయులకు విముక్తి కలిగించింది. దీంతో నేటి నుంచి ఉపాధ్యాయులు ఎవరు కూడా ఆ బాత్రూమ్ ఫ్లోర్స్ కానీ టాయిలెట్స్ కానీ లేడీస్ టాయిలెట్స్ కానీ ఏమి కూడా ఫోటోలు తీయకుండా ఆ యాప్ లో నుంచి పూర్తిగా ఆ ఆప్షన్ నే ప్రభుత్వం డిలీట్ చేయడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. దీని పట్ల పెద్ద ఎత్తున కూడా ఉపాధ్యాయులు ఆనందపడటం కాకుండా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపాయి. అలాగే ఉపాధ్యాయుల సంఘాలన్నీ కూడా
ఆ ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ కూడా తమకు ఏదైతే ఉదయాన్నే స్కూల్ కి రాగానే ఈ బాత్రూమ్ కి సంబంధించి ఆయాలు ఆ బాత్రూమ్స్ అన్ని శుభ్రం చేసి నీట్ గా ఫోటోలు తీయాల్సిన నేపథ్యంలో ఆయాలకి ఏదైతే చదువు రాకపోవటం, అప్లోడ్ చేసే విధానం తెలియకపోవడంతో స్కూల్ మాస్టర్లు అందరూ కూడా ఈ పని అప్పు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాని నుంచి విముక్తి కలిగించడం పట్ల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. సందీప్, నాగేశ్వరం, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పని నుంచి విముక్తి కల్పించామని చెప్తున్నారు. దీని ద్వారా మరి ఇప్పుడు మళ్ళీ స్కూళ్లు కొంతమేర వెనుకబడే పరిస్థితి లేదా? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ టీచర్లందరూ కూడా ఉదయాన్నే స్కూల్ తీసిన తర్వాత విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు హాజరు శాతం ఎలాగ ఉంది, విద్యార్థులు స్కూల్ బస్సులతో వస్తున్నారా, విద్యార్థులు వచ్చే సమయంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అన్న కోణంలో చూడాలి. కానీ ఈ బాత్రూముల దగ్గర ఉపాధ్యాయులు వెళ్ళి కూర్చుంటే హాజరు శాతం పెరగదు. హాజరు శాతం పెరగకపోవడం వల్ల ఉత్తీర్ణ శాతం పెరగదు. అలాగే స్కూల్కి వచ్చే విద్యార్థుల యొక్క ఆ రాకపోకల గురించి తెలుసుకునే పక్షంలో, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోలేని పక్షంలో స్కూల్లో వాళ్ళు సంతోషంగా చదువుకోని పరిస్థితి ఉంటది అని ఆ ఉద్దేశంతో నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఉపాధ్యాయులని భావితరాల పౌరులను తీర్చిదిద్దే ఉద్దేశంతో వారిని ఎలాగా ట్రైన్ చేయాలి, వాళ్ళకి ఎలాగా బాధ్యతాయుతమైన చదువుల దేశం పట్ల ఎలాగా వాళ్ళకి ఆదర్శ భావాలు నేర్పాలనే దాని గురించి ఆలోచన ఉండాలి. కానీ బాత్రూమ్ గురించి ఆలోచిస్తా ఉంటే విద్యార్థుల మీద ఉండే దృష్టి తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్యావేత్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉపాధ్యాయులు చేయాల్సిన పని ఉపాధ్యాయులు చేయాలి. అలాగే ఎవరైతే స్కూల్లో వేలకు వేలు జీతాలు ఇచ్చి పనిచేస్తున్న ఆయాలు ఉన్నారో వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం అయితే ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యావేత్తలు కూడా దాని పట్ల సంతోషం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.